నమస్తే. ఈరోజు బీ5 ప్రేక్షకులకి శివరాత్రి దిన పురస్కరించుకొని ఒక మంచి ప్రోగ్రాం చేయాలనే ఆలోచనతో జనగాం జిల్లాలోని జనగాం మరిగడి గ్రామ తండాలో మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ మల్లనోత్సవాలు జరుపుకోవడం వీళ్ళకి ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వీళ్ళు అనేక విధాలుగా ఈ భక్తుల కోలాటాల మధ్యలో, ఈ డ్యాన్సుల మధ్యలో వీళ్ళు ఇదే పండుగ చేయబోతున్నారు. మరి వారి యొక్క కోరికలు భక్తులు కోరుకునే విధంగా ఇక్కడ దేవుడు వరాలు ఇస్తాడని చెప్పి వాళ్ళ విశ్వాస నమ్మకం. మరి అందుకే మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడానికి ముందుకు వచ్చాం. మరి ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి సర్పంచ్ గారు, మరి తర్వాత పూజారి గారు, గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా మన ముందున్నారు. వారి మాటల్లో ఏమంటారో మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే. మరి కట్ చేద్దామండి. మన మరిగడి పెద్ద తండ అండ్ మన శ్రీ మల్లన్న స్వామి దగ్గర బోనాలు అనేది తీయడం జరుగుతుంది శివరాత్రి మహాశివరాత్రి నాడు. ఇది గత 40 సంవత్సరాల కిందనే స్వయంభుగా వెలిసిన శివాలయం. దాని క్రమేపీ అభివృద్ధి చెందుకుంటూ మల్లన్న స్వామి కూడా అభివృద్ధి అనేది చెందుతూ ఉన్న టెంపుల్ అనేది. అండ్ ఇక్కడ ప్రతి శివరాత్రికి 2 గ్రామాల నుంచి, ఇక్కడ 9 తండాలు అండ్ ఇక్కడ మరిగడి గ్రామం నుంచి 2 ఊర్ల మధ్యలో ఉండడం వల్ల 2 గ్రామాల నుంచి బోనాలు అనేది తీయడం జరుగుతుంది. సాంబ్లవారి పనులు అనేది చేయడం జరుగుతుంది. ఇది గత 10 సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతుంది.
ఇక్కడ దేవుడు వెలిచి మాత్రం స్వయంభుగా వెలిచి 40 సంవత్సరాలు అవుతుంది. రోజు రోజుకి క్రమేవి చాలా ఊర్ల నుంచి కూడా విలేజ్ల నుంచి పబ్లిక్ అనేది రావడం జరుగుతుంది. సో గ్రామం అనేది మెల్లమెల్లగా అభివృద్ధి అనేది టెంపుల్ అనేది బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. వాళ్ళు కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరడం వల్ల పబ్లిక్ అనేది ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల చాలా ఎక్కువ పబ్లిక్ అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు నైట్ బోనాలు తీయడం జరుగుతుంది, రేపు కళ్యాణం ఉంటుంది, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ వచ్చిన పబ్లిక్కి వాటర్ సదుపాయాలు కానీ గుండం ఉన్నది, ఇక్కడ వాటర్ స్నానం చేసుకోవడానికి గుండం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే వాటర్ సమస్య కానీ లైటింగ్ కానీ మనకి ఏమేమైతే సదుపాయాలు ఉన్నాయో భక్తులు రావడానికి వాళ్ళు జాగారం అనేది ఉండడం జరుగుతుంది. నైట్ అంతా కథలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మీరు సర్పంచ్గా ఎన్నికయ్యారు కదా, మరి ఇప్పుడు ఈ గుడి డెవలప్మెంట్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ గుడిని ఎండోర్మెంట్ కింద మేము 2 గ్రామాల నుంచి తీర్మానం అయితే ఖచ్చితంగా చేసి మన మంత్రి దగ్గర తీసుకెళ్లి కొండ సురేఖ దగ్గర తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ గుడిని ఎండోర్మెంట్ కింద వేయాలనే ఆలోచన ఉన్నదైతే మాకు తప్పకుండా ఉంది. దీన్ని అక్కడికి ఎండోమెంట్ కింద వేసి దీన్ని అభివృద్ధి చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే 2 గ్రామాల మధ్యలో స్వయంభూగా వెలిసి 50 సంవత్సరాలు అవుతుంది కదా. 50 సంవత్సరాల నుంచి దీన్ని ఇంతకుముందు ఉన్న పాలక వర్గాలు ఎప్పుడు పట్టించుకోకుండా ఉండడం వల్లనే ఇలా ఉంది. ఇప్పుడు గ్రామ కమిటీ అనేది వేసుకోవడం జరిగి ఆ గ్రామ కమిటీ వల్ల కమిటీ మెల్లమెల్లగా అభివృద్ధి అనేది చెందుతా ఉంది. ఇప్పుడు వచ్చే భక్తులకు ఎట్లాంటి సౌకర్యాలు కల్పించారు? ఇక్కడ ప్రతి సౌకర్యం, వాటర్ సమస్య కానీ వాళ్ళకి వెహికల్స్ కానీ ఇవన్నీ ప్రతిదీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. వాటర్ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్య లేకుండా ప్రతిదీ అయితే టెంపుల్ దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడి ప్రత్యేకతలు ఏంటి? గుడి ప్రత్యేకత ఇది స్వయంభూగా 40 సంవత్సరాల కింద ఒక పెద్ద బండరాయి ఉంది కదా, మీరు వీడియోలో చూడవచ్చు. ఆ బండరాయి కింద నుంచి స్వయంగా రాయి రూపంలోనే మనకు శివలింగం అనేది దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో అప్పట్లో మా తాతల కాలం నుంచి చాలా బాగా గొప్ప, కానీ దీన్ని పట్టించుకోక ఇలా వెనుకబడిపోయింది. ఇప్పుడున్న కమిటీలు, ఇప్పుడున్న యాదవ్స్ మా విలేజ్ నుంచి అందరూ కొంచెం దాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో 10 సంవత్సరాల నుంచి బోనాలు చేయడం నేను చూస్తూ ఉన్నా. సంవత్సరానికి అయితే ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కువ చేస్తూ ఉన్నాం టెంపుల్ దగ్గర. అది ఇంకా పెద్దగా అభివృద్ధి అనేది చెందుతూ ఉంటుంది. ఇంకా ఈ గుడిని నాయకులు అయినా ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడైనా సందర్శించే ఆలోచన ఉందా? ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఉన్నటువంటి మంత్రి దగ్గరికి కానీ ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము అన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా మంత్రి అయినటువంటి దేవాదాయ శాఖ మంత్రి అయిన కొండ సురేఖ అమ్మ దగ్గరికి తీసుకెళ్లి దీన్ని ఖచ్చితంగా ఎండోమెంట్ కింద చేయాలి. ధూపదీప నైవేద్యం కింద మా గుడికి ప్రత్యేక పూజారి అయితే ఉన్నాడు ప్రస్తుతానికి. ఇంకా దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేయాలని ఆలోచన అయితే మాకు బలంగా ఉన్నది. రేపు ముఖ్యంగా ప్రధాన అంశంగా పట్టణాలు వేస్తున్నారు కదా, ఎవరన్నా పొలిటికల్ లీడర్ను పిలిచే ఆలోచన ఏమన్నా ఉందా? పిలిచినామంటే ఖచ్చితంగా వస్తారు, అది చెప్పడం అయితే జరిగింది. బట్ ఏంటంటే కొంచెం ఎలక్షన్ బిజీలు అయితే ఉన్నారు రేపు, సో రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా అయితే ఇన్వైట్మెంట్ అయితే చేసి అంటే వారి దృష్టికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా తీసుకెళ్ళాం.